This is the drawing room with full sunlight. No need of putting electricity in the daytime. Such a wonderful apartment where you need not put your lights on in the daytime and you need not have, there is no magnetic field on your head. So you will get less diseases. See these granite windows. If you purchase a flat without granite, then you have to invest in it. You have to pay for the granite, and not only the expenditure but also the time, energy and the strength you have to spend on that. All those things you calculate and you give more to this apartment. This is the kitchen. Here also plenty of light in the kitchen. This is the wash area. In this wash area, it looks not like a wash area, but with all good designed tiles, looks like marvelous. See this wash area with washing machine you can keep, or sometimes I feel like keeping it as a room for gods. And this is one bedroom. Lot of light. We have kept the sun inside your room. No need of light and fan in the daytime. And plenty of space. After the cupboards, there is plenty of space. One can move around. One can play. Children can play. Elders can walk. And you can breathe. Lot of place. Nice bathrooms here. Here you see, this is lot of place here also. There you can see, in between those two buildings, not much space is left. So others buildings, if they open their windows, you can see. But here, there is lot of space. 15 feet away, another building will be there. That also it will not come first. And this building, this is only double storied, not completely fully triple storied. And for your fourth floor, no building here nearby. You will get full light and full air you can enjoy. మీ ఇంటికి దగ్గరలో, మీ చుట్టుపక్కల ఎక్కడ ఒక బిల్డింగ్ ఉండదండి. చూడండి, ఆ బిల్డింగు 2 ఫ్లోర్ల మటుకే, ఒక పైన ఒక గదే ఉంది. అంటే మీ 4th ఫ్లోర్ దగ్గరికి ఆ బిల్డింగ్ రాదు. ఇక్కడ కూడా 4th ఫ్లోర్ దగ్గర బిల్డింగ్ లేదు, రాదు. ఇటువైపు కూడా మీకు చూసుకోండి, 4th ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఏమీ లేవు, రాదు. అంటే ఇప్పటిలో రాదు, వచ్చినా కూడా అది 15 అడుగుల దూరంలో ఉంటుంది. కాబట్టి అన్ని వైపుల నుంచి గాలి, వెలుతురు, ప్రశాంతత ఉండే ఒక అపార్ట్మెంట్కి, సొంత ఇల్లులాగా, ఒక ఇండిపెండెంట్ హౌస్లా ఉండే అపార్ట్మెంట్కి మీరు 30 లక్షలు ఎక్కించుకున్నా నష్టం లేదు. ఎందుకంటే డాక్టర్లకు పెట్టుకునే బదులు పిల్లలకు ఆడుకోవడానికి చోటు ఉండదు, గదిలో తిరగడానికి చోటు ఉండదు, పెద్దవాళ్ళకి తిరగడానికి చోటు ఉండదు. ఎక్కడికో పార్కులకు రోజు ఎవరు తీసుకెళ్ళగలరండి? అంత టైం ఎక్కడుంటుంది? చిన్నపిల్లలు ఉంటారు, పాకడానికి ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు, నడవడానికి ఉంటుంది. అక్కడ కబ్బోర్డ్స్ తర్వాత కూడా ఎంత ప్లేస్ ఉంటుంది. మరి ఇన్ని ఉండే వాటికి ధరని మీరు ఇవన్నీ లేని వాటితోటి మీరు కంపేర్ చేసి, అక్కడ అంత ఉంది కదా, అక్కడ అంతే అమ్ముడవుతోంది కదా, ఇక్కడ ఇంతెందుకు ఇవ్వాలి అని అనుకుంటే ఏమవుతుంది? ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ అపార్ట్మెంట్స్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ లైట్ అండ్ ఎయిర్ అండ్ స్పేస్ in between other apartments or in between with common walls between the flats, then if you compare
if you want to give the same price like that, then I can't say anything to you, because you yourself, you are the better judge. You can judge yourself. మీరే నిర్ణయించుకోండి, మీరే న్యాయ నిర్ణేతలు. ఇవన్నీ లేనటువంటి అపార్ట్మెంట్కి మీరు ఎంత ఇస్తారో దీనికి కూడా మేము అంతే ఇస్తామండి అంటే ఏం చెప్తాం? ఈ గ్రానైట్ స్టోన్ పెట్టించుకోవడానికి మీకు ఎంత తిరగాలి? ఆ తిరుగుడు, ఆ ఖర్చు, ఆ శ్రమ, దాని అంతటినీ చేయించి ఇచ్చేస్తున్నారుగా. మరి ఆ లేని వాటికి ఎంత పోస్తున్నారు? ఇక్కడ అంతే. కామన్ వాల్స్ ఉండేవాటికి దానికి ఎంతో, ఇక్కడ అంతే. చిన్న చిన్న గదులు ఉన్న దానికి ఎంతో, ఇక్కడ అంతే. పక్క పక్కన ఉండే అపార్ట్మెంట్స్ ఉండే వాటికి ఇక్కడ అంతే అని అనుకుంటే మేము ఏం చెప్తాం? మీరే ఆలోచించండి. వాటికన్నా దీనికి ఇంకొక 30 లక్షలు 25 లక్షలు పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే ఇంటీరియర్స్ తర్వాత చేయించుకోండి. గృహప్రవేశం నాడు మహా అయితే వచ్చారు జనం, తర్వాత మీకు 100 మంది ఎవళ్ళు వస్తారండి రోజు? వచ్చి చూసేవాళ్ళు ఎవరు? నెమ్మదిగా ఇంటీరియర్స్ చేయించుకోండి. ముందు సుఖంగా విశాలమైన ఇంట్లో ఉండండి. ఈ ఖర్చు ఈ విశాలమైన ఇంటికి ఎక్కువ పెట్టేటువంటి స్పేస్కి ధరకి మీకు మళ్ళీ తర్వాత వస్తుంది. అది అంతేకాని ఆ ఇంటీరియర్స్ది ఆ డెకలాం బోర్డ్స్ చెదలబట్టి తర్వాత పారేసి వాటికి ఏం వస్తుంది? తర్వాత చేయించుకోండి. ముందు పెద్దిళ్ళు కొనుక్కోండి. ఎక్కడైతే ఇండిపెండెంట్ హౌస్లా ఉందో, ఎక్కడైతే చుట్టూ వేరే అపార్ట్మెంట్స్ దగ్గరలో లేవో, ఎక్కడైతే మీ కారిడార్ మీ సొంతమో, మీ ముందు ఎవరు నడవరో అలాంటి ఇంటికి ఎక్కువ ధర పెట్టి కొనుక్కోండి. తర్వాత నెమ్మదిగా ఇంటీరియర్స్ చేయించుకోండి. డాక్టర్లకు డబ్బులు పోయకండి, ఆనందంగా జీవించండి.